ప్రభుత్వ జూనియర్ కళాశాలను సార్ రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు నిధులను కేటాయిస్తానని చెప్పి ఇంకా అమల్లోకి చేయట్లేదు. ఇది కూడా ఏం చెప్తారు మీరు ఫైనల్ గా రేవంత్ రెడ్డి గారికి? అసలు ఎంతో ఆశ చూశారు. ఒక ముఖ్యమంత్రి ఒక నియోజకవర్గాన్ని రావడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది. ఆ రకంగా ఇక్కడ ఎంపీ కాబట్టి వస్తున్నాడంటే సమస్యలు పరిష్కారం చేస్తాడని చెప్పని ఆశించాం. ఏ ఒక్క సమస్య పరిష్కారం చేయలే, నిధులు కేటాయించలే. ఒక భవనం కడితే అయిపోయిందా? ఒక కార్యాలయం కడితే అయిపోయిందా? ఇక్కడ ప్రభుత్వ జూనియర్ కళాశాల కావాలన్నాం, లేదు. భూగర్భ డ్రైనేజీని ఆధునీకరించామన్నాం, నిధులు కేటాయించలే. మరి దాంతోపాటు బస్సు టెర్మినల్ కోసం కేటాయించినటువంటి స్థలంలో నిర్మాణం చేపట్టమన్నాం, లేదు. మన బాగాయతు భూముల సమస్యలు, యజమానుల సమస్యలు పరిష్కరించమన్నాం, లేదు. మరి డిగ్రీ కళాశాల అద్దె భవనంలో ఉంది, దాన్ని చూపమన్నాం, అది కూడా లేదు. ఏం లేనప్పుడు దేనికోసం పర్యటిస్తున్నాడు? ఒక కేవలం ఆయనది అభివృద్ధి పర్యటన కాదు, రాజకీయ పర్యటన. కేవలం బీజేపీని తిట్టాలి, నరేంద్ర మోడీని విమర్శించాలి అన్న పేరు మీదనే ఆయన తిరుగుతూ ఉన్నాడు. జనంకి ఇప్పటికే ఆయనది అర్థమైపోయింది. ఏం చెప్పే మాటలే కానీ చేసే ముఖ్యమంత్రి కాదని అర్థమైపోయింది. ఇప్పుడు ఇంత ధర్నా చేస్తున్నారు కదా సార్, ఇప్పటికీ కూడా ఇంకా ఆయన రెస్పాండ్ కాకపోతే ఇంకా ఫర్దర్ ఏం చేయాలనుకుంటున్నారు? మేము ఖచ్చితంగా దీన్ని అన్ని ఏరియాలకి విస్తరిస్తాం. ఆయన ప్రోగ్రాంలు ఎక్కడెక్కడైనా అన్ని చోట్ల కూడా ఈ రకంగా నిరసనలు తెలియజేస్తాం. బీఆర్ఎస్ అప్పుడు మోసగిచ్చింది, కాంగ్రెస్ ఇప్పుడు మోసగిస్తోంది. వీళ్ళు ఇద్దరు నాయకుల్ని కూడా జనం ముందల దోషులుగా నిలబెడతాం. చెప్పండి సార్, ఇప్పుడు మన సీఎం రేవంత్ రెడ్డి గారు నిధులను కేటాయిస్తానన్నట్టు చెప్పారు. జూనియర్ కళాశాలకు భూములు కానీ ఇంకేదైనా కూడా కావచ్చు. దేనివల్ల వేస్తున్నారు ఇప్పుడు ఈ ధర్నా? అసలు ఇచ్చిన హామీని ఆయన సపోర్ట్ చేస్తున్నారా లేరా? ఇచ్చిన హామీ ఇంత ముందుకు పార్లమెంట్ సభ్యుడు ఉన్నాడు మన రేవంత్ రెడ్డి ఉన్నప్పుడు 5 సంవత్సరాలు ఇక్కడ వచ్చి కాన్స్టిట్యూషన్లో నిధి అనేది కేటాయించేది కానీ ఏ రోజు కాన్స్టిట్యూషన్లో ఇప్పుడు తిరగలేదు. ఈ రోజు సీఎం హోదాలో వచ్చి నేను మున్సిపాలిటీ బిల్డింగ్ అని చెప్పి కాలేజీ జూనియర్ కాలేజీ అని చెప్తున్నాడు. ఎక్కడ ఉన్నది జూనియర్ కాలేజీ? 100 పడకల గది మల్లపురంలో శాంక్షన్ అయింది. అది ఇంతమంది నిధులు లేవు దానికి, ఇంతమంది శంకుస్థాపన చేయలేదు. అది ఇక్కడ వచ్చి చేసిన మళ్ళీ మొన్న స్టే ఇచ్చిన కోర్టు నుంచి. ఇట్లా పబ్లిక్ను మభ్యపెట్టి ఎన్ని రోజులు చేస్తారు? ఇట్లా సీఎం నిధులు లేకున్నా వచ్చి ఫోటోలు దిగి మన టీవీలలో కనపడి హామీలు ఇచ్చిపోతే ఫండింగ్ లేనప్పుడు ఎందుకు ఇవ్వాలి? ఇలాంటి పబ్లిక్ మోసం ఎందుకు ఇవ్వాలి? ఇప్పుడు పింఛన్ ఇస్తాడు, పింఛన్ ఇవ్వలేదు. ఇప్పుడు రైతు బంధు చేస్తారు, రైతు బంధు చేస్తలేడు. ఇంత మట్టుకు ఫ్రీ కరెంట్ అయినా ఫ్రీ కరెంట్ లేదు. మన ఏది అమలు పరచలేని సీఎం ఇవాళ 420గా ఇవాళ వాగ్దానాలు ఎన్నో చేసిండు. అలా ఏది అమలు పరచలేని పరిస్థితి ఉన్నాడు ఇవాళ రేవంత్ రెడ్డి. ఇవాళ వచ్చి నేను బిల్డింగ్ పరిమిస్తా, మిషన్ భగీరథ ఉన్న రైతులకు వాళ్ళకు ఇంత మటుకు పరిహారం చెల్లించలేదు. ఇంత మటుకు హెల్మెట్ కారు గారు ఇప్పుడు స్టార్ట్ 8 సంవత్సరాలు మా ఎన్వీఎస్ ప్రభాకర్ ఎమ్మెల్యే ఉన్నప్పుడు శాంక్షన్ చేయించండు, ఫండ్ వచ్చింది. సిటీకి ఇచ్చినా కూడా స్టేట్ నుంచి ఇంత మటుకు ఏది చేయలేని పరిస్థితి. ఎంపీ 5 సంవత్సరాలు ఉన్నావు కదా, అప్పుడు ఏం చేసినావు? ఇప్పుడు ఏం చేయని కానీ వచ్చి వాగ్దానాలు చేసినావు. దాన్ని వ్యతిరేకిస్తూ ఈ ధర్నా చేయడం ఎన్వీఎస్ ప్రభాకర్ ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే ఉప్పల్ ఆయన ఆధ్వర్యంలో చేయనిక అధిక సంఖ్యలో వచ్చి ధర్నా చేస్తున్నాం. నేను ఉప్పల్ అర్బన్ జిల్లా బీజేపీ వైస్ ప్రెసిడెంట్. నేను దాన్ని కూడా సంఘీభావం చెప్తూ నేను చేస్తున్నాను. ప్రభుత్వం ఏంటంటే నిధులు లేనిది ఎన్ని కొబ్బరికాయలు కొట్టినా ఏమి చేసినా మందిని పప్పు పెట్టడానికే చేస్తుంది తప్ప ఇంకా ఆయన ఇలాంటి ఫండ్ లేనప్పుడు ఏది చేయకూడదు. ఫండ్ ఉంటేనే ఇవ్వాలి. ఈ రోజు సీఎం హోదాలు చేస్తూ ఏది ఫండింగ్ ఏది ఇచ్చిన వాగ్దానాలు ఏదైనా నెరవేరుస్తుండ ఆయన ఇచ్చిన వాగ్దానాలు ఏమి నెరవేరక ఈరోజు మళ్ళీ కొత్తగా వచ్చి జిహెచ్ఎంసీ ఎలక్షన్లు ముందు ఏదో ఒకటి చేయాలి, దాన్ని పబ్బం కలుపుకోవడానికి మభ్యపుచ్చడానికి పబ్లిక్ను జిహెచ్ఎంసీ ఎలక్షన్ ఉన్నాయి కాబట్టి దాని మభ్యలో అంతా చేస్తున్నాడు. మందిని మభ్య పెట్టడానికే సీఎం అని ఉచిత హామీలు ఇస్తున్నాడు. ఇవన్నీ సీఎం ఇచ్చిన హామీలు ఏవి నమ్మొద్దు, అది 420 అని చెప్పడం జరుగుతున్నది. ఈ ధర్నా చేయడానికి కారణం ఏంటి? నిధులు ఇస్తా అని చెప్పి ఇంకా సీఎం రేవంత్ రెడ్డి గారు ఇంకా ఏది కేటాయిస్తలేరు కదా, ఏమంటారు? చూడండి, ఈ 2 రోజుల క్రితం ఉప్పల్ బగాయత్లో మల్కాజ్గిరి మున్సిపాలిటీ కార్పొరేషన్ కార్యాలయానికి శంకుస్థాపన చేయడానికి ముఖ్యమంత్రి వర్యులు ఇక్కడికి రావడం జరిగింది. రేవంత్ రెడ్డి గారు వచ్చిన సందర్భంగా అనేక వాగ్దానాలు చేసి వెళ్ళడం జరిగింది. మేము ఈ ముఖ్యమంత్రి గారిని ఒకటి అడుగుతున్నాం. మీరు కార్యాలయ శంకుస్థాపనకు వచ్చినారు, అధికారికంగా వచ్చినారు, కానీ అక్కడ రాజకీయాలని నేను మాట్లాడను.
రాజకీయాలు ఎన్నికలప్పుడే మాట్లాడుకుందాం, తర్వాత అంతా అభివృద్ధి చేసుకుందాం. మీకు ఏం అభివృద్ధి కార్యక్రమాలు కావాలన్నా నిధులు ఇస్తాం, మీరు ప్రపోజల్స్ పెట్టండి, అన్ని అనుమతులతో మేమే వచ్చి శంకుస్థాపన చేసేసి అన్ని కార్యక్రమాలు చేస్తామని చెప్పినారు. అయ్యా ముఖ్యమంత్రి గారు, మీరు చాలా బ్రహ్మాండంగా చెప్పినారు. నిజంగా మీరు చెప్పేవన్నీ నీతులు చెప్తున్నారు, కానీ చేసేటి అన్ని అవినీతి కార్యక్రమాలే చేస్తున్నారు. ఈ అవినీతి కార్యక్రమాల్లో ఏమేం జరుగుతున్నారో మీరు చేసేదంతా పక్కా రాజకీయ నాయకులుగా రాజకీయాలే మాట్లాడినారు తప్పిది ఇంకేం చేయలేదు అభివృద్ధికి. ఉప్పల్లో అనేక సంవత్సరాల నుంచి ఇక్కడ ఒక డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేయాలని, తర్వాత జూనియర్ కళాశాలను ఏర్పాటు చేయాలని ఎన్నో రోజుల నుంచి ఉన్నటువంటి సందర్భం. కానీ ప్రజల ఆవేదనని అర్థం చేసుకోక మీరు వాటిని అభివృద్ధి కార్యక్రమాల మీద అసలు దృష్టి సారించకుండా ఎన్ని వాగ్దానాలు ఇచ్చినారంటే ఇక్కడ ఒక 100 పడకల ఆసుపత్రిని నిర్మిస్తారన్నారు. 100 పడకల ఆసుపత్రి నిర్మాణానికి స్థలం కూడా కేటాయించకుండా నిర్మాణిస్తామని ఎలా చెప్తారు మీరు? ప్రపోజల్స్ లేకుండా మీరు రాజకీయాలు చేయొద్దని చెప్తున్నారు. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు మిమ్మల్ని మేము అడుగుతున్నాం. చర్లపల్లి రైల్వే టెర్మినల్ స్టేషన్లో రైల్వే టెర్మినల్ ఏర్పాటైంది, కానీ మీరు అక్కడికి ఆ రైల్వే స్టేషన్కి వెళ్ళడానికి కావాల్సినటువంటి అప్రోచ్ రోడ్ ఏదైతే ఉందో అది చిన్నగా ఉంది, దాన్ని పెద్దగా చేయండి అని అడిగితే ఇప్పటి వరకు అటు బీఆర్ఎస్ పార్టీ కానీ ఇప్పుడు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం కానీ 2 సంవత్సరాలని తాత్సర్యం చేస్తూ రాజకీయం చేస్తుంది తప్ప అభివృద్ధికి చేయట్లేదు. ప్రజా సౌకర్యాలను పండించినటువంటి ఇదే మన కళ్ళ ముందట కనిపిస్తున్నటువంటి ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ గత 8 సంవత్సరాల నుంచి అభివృద్ధి పథకానికి నోచుకోకుండా ఇక్కడ ఇది తూర్పు అభిముఖంగా తెలంగాణ రాష్ట్రానికి తూర్పు అధికంగా ఉన్నటువంటి రాష్ట్రం. ఈ రహదారి గుండా అనేక జిల్లాలకి అటు భూపాలపల్లి నుంచి వరంగల్ అయితేంది, హన్మకొండ అయితేంది, నల్గొండ అయితేంది, యాదాద్రి జిల్లా అయితేంది, ఇన్ని జిల్లాల నుంచి అభివృద్ధి కార్యక్రమాల కోసం ఈ ఎలివేటెడ్ కారిడార్ కనుక సరైన టైంలో పూర్తయితే ఇన్న లక్షలాది ప్రయాణికుల సౌకర్యం మెరుగుపడేది. కానీ మీరు చేస్తుంది ఏంటంటే ఇది నితిన్ గడ్కరీ గారు స్టార్ట్ చేశారు. ఎక్కడైతే భారతీయ జనతా పార్టీ స్టార్ట్ చేసిందో వీటికి చేస్తే ఇది భారతీయ జనతా పార్టీ ఖాతాలో వెళ్తుంది, వారికి పేరు వస్తుందనే ఉద్దేశంతో మీరు దీన్ని మాత్రం తాత్సర్యం చేస్తూ ఇక్కడ 8 సంవత్సరాల నుంచి అభివృద్ధి లేకుండా బ్రిడ్జిని కాకుండా చేస్తున్నారు. ఇది ఎవరు రాజకీయాలు చేస్తున్నారు? కాంగ్రెస్ ప్రభుత్వం. ఇలా ప్రజలని అడ్డం పెట్టుకొని గద్దెనెక్కినటువంటి కాంగ్రెస్ నాయకులారా, మిమ్మల్ని ప్రజలు అడిగే సమయం వచ్చింది, ప్రశ్నించే సమయం వచ్చింది. అందుకోసమే ఈరోజు ఉప్పల్ భారతీయ జనతా పార్టీ నాయకులందరూ కార్యకర్తలు రోడ్డు మీద ఎక్కారు. ప్రజా సౌకర్యాలు ఏవైతే మౌలిక సౌకర్యాలు కావాలో వాటినన్నిటిని నెరవేర్చడానికి నిరసన దీక్ష చేస్తున్నాం. రాబోయే కాలంలో ఈ ఉద్యమాన్ని ఇంకా కొంచెం ఉధృతం చేసి ప్రభుత్వాన్ని మెడలు వంచే తీరుగా చేస్తామని తెలియజేస్తున్నాం. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీరు ఇట్లాంటి రాజకీయాలు చేయకుండా అభివృద్ధి కోసం ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట మీద నిలబడండి. అబద్ధాలు మాట్లాడకండి, నీతులు చెప్పకండి, అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల శ్రేయస్సు కోసం పాటుపడండి. ఇదే అంబర్పేట నియోజకవర్గంలో కిషన్ రెడ్డి గారి గురించి చెప్తున్నారు. తుమ్మిడి అట్టి డ్యామ్ గురించి మాట్లాడినారు. కిషన్ రెడ్డి గారు పక్కనే ఉన్నటువంటి బ్రిడ్జిని నిర్మిస్తే ఆ బ్రిడ్జి కింద రోడ్ వేయడానికి ఇప్పటికి కూడా ఎన్ని సంవత్సరాలు పట్టింది? బ్రిడ్జ్ అయిపోయి దాదాపు 2 సంవత్సరాలు అవుతుంది, కానీ దాని కింద రోడ్ వేయడానికి కూడా ఇంతవరకు ముస్లిం మసీదు అక్కడ ఏదో అడ్డం ఉందని ఆ రోడ్డు వేయకుండా ప్రజలకు అసౌకర్యం కల్పిస్తుంది ఎవరంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారని మేము స్పష్టంగా చేస్తున్నాం. మీరు రాజకీయాలు వద్దన్నారు, అభివృద్ధి చేస్తున్నారు. ఇంకా 3 సంవత్సరాలు ఉంది. కావాల్సిన ఉప్పల్ నియోజకవర్గంలో ఇప్పటికి కూడా అభివృద్ధి అనేది ఆమెడ దూరంలో ఉంది. మీరు చూస్తున్నారు ఈ రోడ్డును మలిపించేసి గత 30 రోజులుగా ప్రజల ఎన్ని ఇక్కట్లు పడుతున్నారో వాళ్ళకి ఏమాత్రం కూడా సోయి లేదని రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు. అయ్యా, మీరు గ్రౌండ్ లెవెల్లో రండి, ఇక్కడ ప్రజా సమస్యలు తెలుసుకోండి, ప్రజల అధికారులను కూర్చోబెట్టండి, సరైన సొల్యూషన్ తీసుకొని వాటన్నింటిని కూడా పురోగతిని చేయండి. మేము కూడా సహకరిస్తాం. రాజకీయాలు మానుకోండి అని మేము ఈ మాటగా చెప్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డి గారు నిధులను కేటాయిస్తానని హామీ ఇచ్చి ఇప్పుడు ఇవ్వట్లేదు. ఏం చెప్తారు దాన్ని? ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2.5 ఏళ్ళు అయింది. అయితే మొన్ననే వచ్చాడు, ఉప్పల్కి వచ్చాడు, వెళ్ళాడు. ఇప్పుడు ఉప్పల్ బగాయత్లోని వాళ్ళ భూ యాజమాన్యాలను వాళ్ళ సమస్యలు తీర్చలేదు. మంచినీటి సరఫరా దాని గురించి కూడా సమస్య తీర్చలేదు. ఎన్నో సంవత్సరాల నుంచి అక్కడ గుట్ట వైపు నుంచి వచ్చేది, ఊర్ల నుంచి వచ్చే వాళ్ళ టెర్మినల్ బస్సు కోసం టెర్మినల్ అప్పుడు కేటాయించింది. ఇప్పటివరకు మా ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు టెర్మినల్ 5 ఎకరాల భూమిని స్థలం 500 గజాలను కేటాయిస్తే ఇప్పటివరకు దాని మాటే మర్చిపోయారు. అంటే ఉప్పల్ ప్రజల సమస్యలు తీర్చడానికి వచ్చిన ముఖ్యమంత్రి గారు ఒక్క సమస్య కూడా దానిపై మాట్లాడలేదు. ఆల్రెడీ ఎంఎంసీ కార్పొరేషన్ భవనాన్ని కూడా దాన్ని ఇప్పుడు కోర్టులో ఉంది. ఇది ఆ భవనం కూడా శంకుస్థాపన చేసి దాన్ని అప్పటికే ముగించి మమ అనిపించారు.
అలాగే మల్లాపూర్ టర్మినల్ రైల్వే టర్మినల్కి అప్రోచ్ రోడ్ కూడా ఇంతవరకు వేయలేడు. అంటే సమస్యలు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి 6 గ్యారంటీల సమస్య మాత్రం పడకనేసింది, ఒక ఉచిత బస్సు తప్ప. అంటే ప్రజల సమస్యలు తీర్చడంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్ అయిందని చెప్పాలి. దానికోసం ఈ భారతీయ జనతా పార్టీ తరఫున మా ఎమ్మెల్యే గారు మా అందరం ధర్నాకి చేపడుతున్నాం. రేవంత్ రెడ్డి గారు ప్రజల తరపున ఉన్నట్టు ఈ హామీలను నిర్వహించకపోతే ఇలాంటి ధర్నాలు ఇంకా ముందు పెద్ద ఎత్తున చేస్తామని రేవంత్ రెడ్డి గారిని హెచ్చరిస్తారు.